యాత్ర విశేషాలు. ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అండి. మేమైతే మా అత్తవారి ఊరు వచ్చాము. ఈ ఊరు పేరు వచ్చి శ్రీకాకుళం జిల్లా పురుషోత్తపురం దగ్గర పెద్దపాలెం అండి. ఇదిగోండి ఇక్కడ కూర్చున్నారు, కనిపిస్తున్నారు కదా, ఈవిడ మా అత్తయ్య గారు. మా మామగారు లేరండి, 3 years బ్యాక్ కాలం చేశారు. నెలగంట పెట్టినప్పటి నుంచి భోగి రోజు వరకు కూడా ఈ నెల రోజులు ధనుర్మాసం సందర్భంగా ఈ ఊర్లో మేలుకొలుపులు జరుగుతాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా కూడా వేకువజామున 3 గంటలకి లేచి స్నానాలు అవి చేసుకొని గోదమ్మకు పూజ చేసుకున్న తర్వాత గోదమ్మ ఫోటో పట్టుకొని రంగనాథ స్వామి పాటలు పాడుకుంటూ ఊరంతా తిరిగి మేలుకొలుపులు చేస్తారండి. బుజ్జి బుజ్జి గోదమ్మలు కూడా తయారయ్యారు చూడండి, ఇక్కడ ఎంత క్యూట్గా ఉన్నారు కదా పిల్లలు. ప్రతి సంవత్సరం కూడా ఈ ఊరు వాళ్ళు ఈ మేలుకొలుపుల కార్యక్రమాన్ని చాలా ఉత్సాహంగా జరుపుకుంటారండి. మేము పండగకని వచ్చామండి, ఎలాగూ ఉన్నాం కదా, మనం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొందామని చెప్పి ఉదయాన్నే 4 గంటలకి లేచి స్నానాలు అవి చేసుకుని రెడీ అయ్యి వచ్చాము. మేము కూడా గోదాదేవికి పూజ చేసుకుని గోధుమను కాసేపు పట్టుకున్నాము. మీరు చూస్తారని సరదాగా వీడియో అప్లోడ్ చేశానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా నచ్చుతుంది. చాలా సందడిగా జరిగిందండి మేలుకొలుపుల కార్యక్రమము. చూడు మగ చూడండి. అందరూ నామాలు పెట్టిస్తున్నారా? ఇలా మేలుకొలుపులు అయితే ఈరోజు చాలా సందడిగా జరిగాయి. ఇంకాసేపు పోయాక వేరే ఊరి నుంచి కోలాటం బృందం వస్తుందండి. ఈ రామాలయం ఎదురుగా కోలాటం కూడా చేస్తారు. మధ్యాహ్నము రామాలయం ఎదురుగా అన్న సమారాధన కూడా జరుగుతుందండి. ప్రతి సంవత్సరం కూడా ఈ ఊరు వాళ్ళంతా ఇలాగే చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటారు.
వీలైతే కోలాటం వీడియో తీసి అప్లోడ్ చేస్తానండి. ప్రస్తుతానికైతే ఇంతేనండి. వీడియో ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేసి హైప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవండి. బాయ్. అది ఆ చేతులు చూపించండి. ఎలా ఇద్దరు రెండు చేతులు అది బాగున్నాయర్రా.